వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు: కేజీ చికెన్, 2 ఉల్లిపాయలు చీరికలుగా కట్ చేసుకోండి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. గరం మసాలాకి కావలసిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి పావు టీ స్పూను, 10 లవంగాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, జాపత్రి కొంచెము, దాల్చిన చెక్క కొంచెము, యాలకులు 2. మీకు ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న గరం మసాలాని వేసుకోండి. కుక్కర్లోకి ఈ కేజీ చికెన్ని వేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉంచండి. కుక్కర్ ఓపెన్ చేశాక ఎక్కువ వాటర్ ఉంటుంది చికెన్లో. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించండి. ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చికెన్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక చికెన్ మొత్తాన్ని ఈ ఉల్లిపాయల్లోకి వేసుకుని ఫ్రై చేయాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేశాక కారం, ఉప్పు, మనం చేసుకున్న గరం మసాలా ఉంది కదా, ఆ పొడి మొత్తం ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్ ఫ్రై అయ్యాక చివరిగా కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. చికెన్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.